Hello traders, welcome back to the trading zone. So ఈరోజు నిఫ్టీ సిచ్యువేషన్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. Going to the daily time frame. Yeah. Okay, daily time frame లో మనకి మేజర్ రెసిస్టెన్స్ 14800, 14 somewhere here. Yeah. 14800 is a major resistance, and 1 hour చార్ట్లో ఏమైనా ఉందా మనకి? 1 hour chart resistance. ఓకే ఓకే సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ రెసిస్టెన్స్ అయి ఫాల్ అయింది, అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో we can take it as a resistance here, and 30 minutes time frame. ఓకే 30 minutes time frame లో కూడా మ్యాచ్ అయింది. సో నెక్స్ట్ 15 minutes టైం ఫ్రేమ్ మనకి లాంగ్ టైం ఫ్రేమ్స్లో తీసుకుంటే ఒక బెనిఫిట్ ఏంటంటే అక్యురేట్ లెవెల్స్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ హియర్ సెల్ఫ్. నిన్న చేసిన స్వింగ్ ఇక్కడ హాల్ట్ చేసింది, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ ఫైట్ చేసి బౌన్స్ ఇచ్చింది, అండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ ఇచ్చింది. సో వీ కెన్ టేక్ ఇట్ ఎస్ ఎ సపోర్ట్ హియర్. అండ్ ఓకే, ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుందో చెక్ చేద్దాం. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ 14690. మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ నుంచి మన మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందని అంటే ఇప్పుడు అరౌండ్ 680. సో ఇట్ ఈస్ ఓపెనింగ్ లైక్ ఎ ఫ్లాట్. ఓన్లీ ప్రీ మార్కెట్ మనం చెక్ చేసుకోవచ్చు ఎస్జిఎక్స్ నిఫ్టీ నుండి. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి ఓన్లీ ప్రీ మార్కెట్లో హెల్ప్ చేస్తుంది, బట్ అంటే ఎంటైర్ మార్కెట్ అక్కడ నుండి మనము చూసి ట్రేడ్ చేసుకోవద్దు. ఓన్లీ ప్రీ మార్కెట్ చెక్ చేసుకొని ఓన్లీ ప్రీ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ నుండి మనకి అది గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా, ఫ్లాట్ ఓపెన్ అవుతుందా. సో ఇట్ ఈస్ ఓపెనింగ్ లైక్ హియర్ ఆర్ సమ్వేర్ ఇట్ ఈస్ లిటిల్ గ్యాప్ అప్ కైండ్ ఆఫ్ ఆర్ ఫ్లాట్. సో ఎక్కువ సెల్ ఆఫ్ పానిక్ సిచ్యువేషన్ ఉంటే గ్యాప్ డౌన్ కూడా అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వీ కెన్ వెయిట్ ఫర్ టిల్ ప్రీ మార్కెట్ ఓపెన్. సో ఈరోజు ఇంకా ఇక్కడ మనము 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్తే ఒక ట్రెండ్ లైన్ కూడా మనము మ్యాచ్ చేయొచ్చు. నిన్న అయిన సిచ్యువేషన్ ఎస్ హియర్. సో ఇది కూడా మనం సపోర్ట్ కింద చూసుకోవచ్చు, బికాస్ లైక్ ఇఫ్ ఇట్ బ్రేక్స్ అవుట్ బిలో ఆర్ సంథింగ్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్
like support, we can take it as a support here. సో మనకి ఇంకా ఇక్కడ సమ్వేర్ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది బట్ ఈ గ్యాప్ ఫిల్ చేయలేదు. ఓకే లెట్స్ సి. ఈ గ్యాప్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ వీ నీడ్ టు కన్సిడర్. ఇక్కడ నిన్న కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేసింది. సో ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసింది బట్ ఇక్కడ గ్యాప్ ఇంకా ఫిల్ చేయలేదు. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ప్యానిక్ సిచ్యువేషన్ ఆర్ న్యూస్ కైండ్ ఆఫ్, వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ గ్యాప్స్ టు బి ఫిల్డ్. ఎప్పుడు అనేది అంటే మనం ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేం, బట్ ఓకే. బట్ ఇదైతే గ్యాప్ ఫిల్ చేస్తే కంపల్సరీ గ్యాప్ ఫిల్ చేస్తుంది. మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో అయితే ఏమో ఎక్కువగా అయితే ఏం లేదు. బట్ హియర్ ఇక్కడ కదా గ్యాప్, హియర్ ఇది కవర్ చేసేసింది. బట్ మనకు 5 లోవర్ టైం ఫ్రేమ్స్లో చూస్తే మనకు ఈ గ్యాప్ మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ఈ గ్యాప్ అప్ అయిపోయింది ఈ రోజు 26th ఏప్రిల్. సో ఈ గ్యాప్ కంపల్సరీ ఫిల్ చేస్తుంది, బట్ ఎప్పుడు ఫిల్ చేయకపోవచ్చు కూడా. ఓకే, ఇది మన నెక్స్ట్ రెసిస్టెన్స్ 14,800. అది ఓకే. ఆప్షన్ చైన్ కూడా చెక్ చేద్దాం. ఆప్షన్ చైన్ ఎన్ఎస్సి ఆప్షన్ చైన్లో 14,700 ATM. సో 14,700 31,000 ఉంది ఓఐ. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్, సో మనకు ఆప్షన్ చైన్ నుంచి కూడా మనకి మ్యాచ్ అవుతుంది. సో 47,600 ఓఐ ఉంది, 14,800 స్ట్రైక్ ప్రైస్ పైన. సో మనం ఎక్కడైతే తీసుకున్నామో ఇట్ ఈస్ నియర్ బై. ఓకే, ఇది రెసిస్టెన్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. యాజ్ పర్ ఆప్షన్ చైన్ ఆల్సో ఇట్ ఈస్ రికమెండెడ్ 14,800 strike price. And support, we can consider support, first support 14,600 and 73,000, 14,500, 14,500 here. Yes, మనం దీన్ని కూడా సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. 14,500. ఓకే, ఇది ఫస్ట్ సపోర్ట్ అండ్ ఇది మేజర్ సపోర్ట్ 14,500. ఓకే, ప్రీ మార్కెట్ ఓపెన్ అయింది, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇట్ ఓపెన్ 14,793. మనకు ఎస్జిఎక్స్ నిఫ్టీ 683 దగ్గరనే చేస్తుంది, బట్ మన మార్కెట్ 7,894. వావ్, 1.6%, ఆల్మోస్ట్ 1.6% అంటే ఎల్టీపీ చెక్ చేస్తాను. అబ్సల్యూట్ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ దగ్గర ఇది ఓపెన్ అయ్యి చూద్దాం. ఎగ్జాక్ట్గా 97కి ఎక్కడి వరకు వస్తుంది అనేది చెక్ చేయాలి. సో ఆల్మోస్ట్ ప్రీ మార్కెట్ క్లోజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రీ మార్కెట్ ఓపెన్ అయింది వచ్చేసి 14,790, బట్ ఓకే, ప్రీ మార్కెట్లో క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 14,710.
ఆల్మోస్ట్ 710 790 100 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చింది. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ 14,670. సో ఎబోనే ఓపెన్ అయింది ప్రీ మార్కెట్. సో సమ్ గ్యాప్ అప్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సో హయ్యర్ లెవెల్లో మనం బై చేయం కాబట్టి సో మనము కరెక్షన్ కోసం వెయిట్ చేయాలి, ఆర్ ఎల్స్ దీస్ గ్యాప్ నీడ్స్ టు బి ఫిల్డ్. ఇది ఫిల్ చేయలేదు, ఇక్కడ నుంచే సపోర్ట్ తీసుకొని మనకి ట్రేడ్ చేసి, బట్ వీ నీడ్ వెయిట్ ఫర్ పుల్ బ్యాక్. సో కరెక్షన్ కోసం అయితే వెయిట్ చేస్తాము. ప్రీ మార్కెట్ ఓకే గ్యాప్ అప్, ఇటు గ్యాప్ అప్ వచ్చినప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి వీ నీడ్ డైరెక్ట్లీ అగ్రెసివ్గా ట్రేడ్ చేయడం కంటే జస్ట్ మనం కరెక్షన్ కోసం వెయిట్ చేసి సో సపోర్ట్ తీసుకున్నాక మనము బై సైడ్ వెళ్తే దట్ ఈస్ అ బెటర్ థింగ్. మై ఆస్పెక్టివ్ లైక్ యాజ్ పర్ మై ఆస్పెక్టివ్ లైక్ okay, everyone will do that, but especially beginners will do like aggressive trading. సో అది ఇనిషియల్గా ఎవరైనా చేస్తారు, బట్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఫ్లాట్ థియరీస్ వచ్చేసి ఇలా బిగ్ ప్లేయర్స్ అందరు ఇలానే ట్రేడ్ చేస్తారు. సో వెయిట్ ఫర్ లైక్ బెస్ట్ ఆపర్చునిటీ టు ట్రేడ్ అండ్ డోంట్ గో ఫర్ అగ్రెసివ్ అండ్ ఆటోమేటిక్గా మనకి ఆప్షన్స్ ట్రేడింగ్లో టైం డికే ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ కన్సిడర్. సో అలా కన్సిడర్ చేసుకుంటేనే మన క్యాపిటల్ని సేవ్ చేసుకోగలుగుతాం. లేదు అని అంటే ఆబ్వియస్లీ అందరూ చెప్పేది 99% ట్రేడర్స్ విల్ ఫెయిల్. మనం ఫెయిల్ అవుతూనే ఉంటారు, ఎందుకంటే సో రూల్స్ ఫాలో అవ్వకుండా ఉంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో be cautious while trading options especially. సో చూద్దాం మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది. సో ఇంకొకటి ఈరోజు నేను సిపిఆర్ యాడ్ చేశా. సో సిపిఆర్ కూడా మనకి గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది అండ్ గుడ్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఆల్సో వీ కెన్ కన్సిడర్ ఫ్రమ్ సిపిఆర్. సో సిపిఆర్స్లో టైప్స్ ఉంటాయి, వర్జిన్ సిపిఆర్, వైట్ సిపిఆర్. సో వీ కెన్ వర్జిన్ సిపిఆర్ అంటే ఇలా ఉంటుంది. సో ఆల్ త్రీ లైన్స్ టు బీ టుగెదర్ లైక్ దిస్. ఇట్ ఈస్ షోయింగ్ లైక్ a single thing. This is kind of trending day. If you see kind of this is in CPR, definitely it'll go higher and higher like this. If it is downtrend, if it goes like a down and this is kind of little bit volatile kind of CPR. If you see it's stuck in one zone here and these are the previous day highs and previous day close and these are the pivot ranges. సో మొత్తం ఒకటే రేంజ్లో ఉండిపోయింది. వైట్ సిపిఆర్ అంటే సో ఇది వైట్ సిపిఆర్ కన్సాలిడేషన్ ప్లస్ వాలటైల్. కన్సాలిడేషన్ మీన్స్ ఓన్లీ ఒకటే జోన్లో అండ్ వాలటైల్ మీన్స్ లైక్ హై వాలటాలిటీ. ఇది బై సైడ్ వెళ్ళిపోతుంది అండ్ సెల్ సైడ్ కూడా వస్తుంది. మనకి బోత్ ఆపర్చునిటీస్ ఇస్తాయి, వెయిట్ చేయకపోతే బోత్ స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతాయి. సో ఇది డిఫరెన్స్ సిపిఆర్, వర్జిన్ సిపిఆర్, వైట్ సిపిఆర్. సో మనము అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఆల్రెడీ వీ ప్లాట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ హియర్ ఇన్ ద చార్ట్ ఇట్ సెల్ఫ్. అండ్ మనం చెక్ చేస్తే ఇది కూడా ఒక ఛానల్ ప్యాటర్న్లో ఉంది, నిన్న ట్రేడ్ అయింది. హియర్ విల్ సీ అబోవ్ ఛానల్ ఓపెన్ అయింది. సేమ్ 26th రోజు ఛానల్ ప్యాటర్న్ బ్రేక్ అయితే ఎలా
మూమెంట్ ఇచ్చింది అనేది మనం ఆల్రెడీ నిన్న చూసాం, నిన్నటి వీడియోలో చూసాం. ఈ ఛానల్ బ్రేక్ అయింది అండ్ ఇట్ విల్ గో హయ్యర్ అండ్ ఆల్మోస్ట్ ఛానల్ రేంజ్కి డబుల్ వెళ్ళి మనకు పుల్ బ్యాక్ ఇచ్చింది. చూద్దాం. ఈరోజు ఛానల్ వచ్చేసి మనకి ఎంత ఉంది, 0.44%. ఓకే, 0.44% అంటే ఇక్కడ నుంచి 0.44. ఓకే, ఆల్మోస్ట్ రెసిస్టెంట్ నియర్ బైలో ఉంది. 0.44% అంటే మేబీ ఇక్కడ నుంచి స్మాల్ పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ అప్ ట్రెండ్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీ కెన్ పాత్ హియర్, స్మాల్ పుల్ బ్యాక్ అండ్ హియర్ ఇఫ్ ఇట్ సస్టైన్. సో మనకి ఇది మేజర్ రెసిస్టెన్స్ అయి ఉండొచ్చు. స్మాల్ చూద్దాం హౌ ఇట్ విల్ బిహేవ్ అనేది మార్కెట్ ఓపెన్ అయినాక మనం చెక్ చేద్దాం. ఆల్మోస్ట్ 1 minute టు గో. మనం ఆప్షన్ చైన్ చెక్ చేస్తే 14,700 is the ATM. ఓకే, ఆబ్వియస్లీ మనము 14,800 రెసిస్టెన్స్ మ్యాచ్ అవుతుంది. ఓకే, సపోర్ట్ ఏమైనా చేంజెస్, 14,500 is the support. So almost Y is 73,000. Okay, yeah, market opened. Okay, it is taking support, whatever we drawn like trend, not trend line, it is a channel pattern. It is taking support here and our CPR is like wide, first line, second line, third line, so not that much wide. Okay, so volatile ఉండే ఛాన్సెస్ ఉంటాయి. చూద్దాం మనం. బట్ గ్యాప్ ఫిల్ చేయడానికి మాత్రం రాలేదు ఈరోజు. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. Will wait and take best trade, like high probability trade.
ఫస్ట్ 5 minutes క్యాండిల్ వచ్చేసి ఓకే ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ హై. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి 14,800 is the as per option chain, and as per CPR also resistance is showing here somewhere 14,783, అండ్ మనకు ప్రీ మార్కెట్ ఓపెన్ అయ్యి కూడా మనకి ఇక్కడ నుంచే కిందికి వచ్చింది. సో ఓపెన్ 790, క్లోజ్డ్ అరౌండ్ 710. సో ప్రీ మార్కెట్ సెషన్లో కూడా ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది చెక్ చేసుకుంటే మనకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో దాన్ని బట్టి మనము ఇక్కడ సో ఓవరాల్గా మన రెసిస్టెన్స్ ఇట్ ఈస్ నియర్ బై, ఆప్షన్ చైన్కి నియర్ బై ఉంది, సిపిఆర్కి నియర్ బై ఉంది, అండ్ ప్రీ మార్కెట్ ఓపెన్ అండ్ క్లోజ్ సెషన్ మార్కెట్ ప్రైస్ కూడా మనకి నియర్ బైలోనే ఉంది. బట్ చూద్దాం హౌ ప్రైస్ యాక్షన్ విల్ గో ఫ్రమ్ హియర్. ఒకసారి మనము సేమ్ మనం ఎప్పుడైనా పుల్ బ్యాక్ అనేది రెసిస్టెన్స్ నుంచే వస్తుంది మనకి. చూద్దాం. ఆల్మోస్ట్ మన సిపిఆర్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది, సెంట్రల్ పివోట్ ఇక్కడ ఉంది, ఇది మిడిల్ది సెంట్రల్ పివోట్. సో నిన్న మనకి అబ్జర్వ్ చేస్తే ఇట్ టుక్ సపోర్ట్ సిపిఆర్ అండ్ ఇట్ ఈస్ మూవింగ్ హై, అండ్ గ్యాప్ ఆల్సో కవర్ చేసింది ఇక్కడ, అండ్ మూవింగ్ యావరేజ్ ఆల్సో కన్సిడర్ చేసుకోవచ్చు మనం. సో వీ హ్యావ్ మెనీ కన్ఫర్మేషన్స్ ఇక్కడ చూడవచ్చు మనం. చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనము నిన్న ఉన్న లైక్ ఛానల్ ప్యాటర్న్లో ఏదైతే మనం ఇక్కడ నుంచి డ్రా చేసామో ట్రెండ్ లైన్, సో ఆ సపోర్ట్ తీసుకుంది. ఓకే ఇది డిలీట్ చేసేసాం. సో బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ మనకు ఆల్రెడీ నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఆల్రెడీ క్రాస్ అయిపోయి పైకి వెళ్తుంది. బట్ ఇన్ ద బ్యాంక్ నిఫ్టీ ఇట్ ఈస్ మూవింగ్ స్లో. ఇది కూడా సేమ్ ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. ఓకే you can expect small pullback or breakout, whatever it will happen from here. బట్ మనం మాత్రం కరెక్షన్ కోసం వెయిట్ చేసి అప్పుడే చూడాలి. సో కరెక్షన్ కోసం వెయిట్ చేద్దాం. కరెక్షన్ కోసం వెయిట్ చేశాక హౌ ఇట్ బిహేవ్స్ అనేది చెక్ చేయొచ్చు మనం. సో చూడాలి. ఇట్ ఈస్ మూవింగ్ హైయర్. థర్డ్ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే it formed not open equal to high. Okay, 751.35, 751.70. Okay it is we can Fibonacci retracement ఒకసారి యూజ్ చేద్దాం. ఓకే ఇది మన లెవెల్, కరెక్షన్ లెవెల్. మేబీ
ఇట్ విల్ సపోర్ట్ ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని వస్తే మనం బై సైడ్ వెళ్ళిపోవచ్చు. ఆర్ బ్రేక్అవుట్ అయితే మాత్రం మనము మళ్ళీ సెల్లింగ్ పాయింట్ అయితే ఇక్కడ లేదు అసలుకి. మనకు ఒకవేళ డేలో సెల్ చేసినా మనకి హై ప్రాబబిలిటీ అయితే లేదు. ప్రాఫిటబిలిటీ వచ్చేసి మనకు స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. మన టార్గెట్ వచ్చేసి జస్ట్ సపోర్ట్, ఇమీడియట్ సపోర్ట్ ఉంది ఇక్కడ. సో వీ కెనాట్ కన్సిడర్. సెల్లింగ్ పాయింట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇది ఈ మన ట్రెండ్ లైన్ ఏదైతే డ్రా చేసామో అది బ్రేక్ అయితే తప్ప మనం ఏం సెల్ సైడ్ వెళ్ళాలా మనము డిసైడ్ చేయలేం. సెల్ సైడ్ అయితే ఇప్పుడు ఏం ఆపర్చునిటీ అయితే లేదు. బట్ ఓకే, ఎనీవే 500 ఈజ్ ద సపోర్ట్. సో చూద్దాం మనం ఇది ఎక్కడ సపోర్ట్ తీసుకొని. సో ఎవ్రీ క్యాండిల్ హై బ్రేక్ చేస్తుంది. ఇది కూడా దీన్ని హై బ్రేక్ చేసింది. సో ఇట్ ఈస్ కంటిన్యూస్లీ ర్యాలీ చేస్తుంది కంటిన్యూస్గా. చూద్దాం ఎంతవరకు ర్యాలీ చేసి ఇక్కడే మనకి కరెక్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ మళ్ళీ ఇది కూడా సో దీనిలో బ్రేక్ చేస్తే కానీ మనము ఇది కరెక్షన్ కోసం వచ్చిందని మనం ఏం చెప్పలేము ఎగ్జాక్ట్గా. సో ఇది కూడా ఇంతవరకు వచ్చేసి మళ్ళీ ఈ ప్రీవియస్ క్యాండిల్ హై మిన్నే క్లోజ్ చేసింది. అండ్ ఈ పర్టిక్యులర్ క్యాండిల్ వచ్చేది ఇది ఎక్కడ క్లోజ్ అయ్యి కరెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఆటోమేటిక్గా దీన్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో వీ కెన్ గెట్ సమ్ క్లారిటీ. ఫిబొనాచి లెవెల్స్, దీస్ లెవెల్స్ ఆర్ ఇంపార్టెంట్. సో అందుకోసమే నేను ఈ 2 లెవెల్స్ మాత్రమే ఉంచా, రిమైనింగ్ లెవెల్స్ అన్ని తీసేసా. సో వీ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ జోన్ కైండ్ ఆఫ్. మనం జోన్ కింద కన్సిడర్ చేసుకొని ఒక కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. Okay, this could be a correction. We can expect till Fibonacci level 0.5 or 0.382. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇది మళ్ళీ బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం బౌన్స్ కాకుండా బ్రేక్అవుట్స్ ఇచ్చేసి టువర్డ్స్ వస్తుందంటే గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఇంత మొమెంటం వచ్చింది కాబట్టి సో ఆల్మోస్ట్ 14,760 ఇస్ ఓకే కరెంట్ డే హై. మనం దాన్ని బట్టి మనం ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేసాం. సో ఈ జోన్లో కానీ మనకి సపోర్ట్ కానీ తీసుకొని బౌన్స్ అయ్యే ఛాన్సెస్ మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. దాన్ని వాట్ ఎవర్ ప్యాటర్న్ వీ కెన్ it is nearby 0.382 level. ఆల్మోస్ట్ ఇది ఓపెన్ ఈక్వల్ టు హై చేసింది, చేసి కిందికి వచ్చింది. సో చూద్దాం. ఇట్ టుక్ సపోర్ట్ ఆల్సో, బట్ క్లోజింగ్ ఇంపార్టెంట్ మనకి. సో ఒకవేళ సపోర్ట్ తీసుకొని ఇంకా క్లోజింగ్ కాలేదు క్యాండిల్, సో క్యాండిల్ క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి. వన్స్ క్యాండిల్ ఓకే, సో ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ 0.5. సో 0.382 బ్రేక్ అయింది. సో ఓకే, విల్ వెయిట్. ఇది కూడా బ్రేక్ అయిందని ఏం చెప్పలేం, బట్ క్లోజింగే ఇంపార్టెంట్. బట్ ఫేక్ బ్రేక్అవుట్స్ వస్తూ ఉంటాయి కదా. ఇక్కడ కూడా ఆ రోజు 0.382 లెవెలే
తీసుకుంది అనుకుంటా నిన్న. ఎస్, 0.38 దగ్గరే సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది. ఓకే, నైస్. వావ్, ఓకే. సో పాత్ A, B, C. Here. Okay. So my entry should be here. Long position. ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ దగ్గర. అండ్ మనం ఎక్స్పెక్ట్ ఒకసారి చూద్దాం. ఎక్స్పెక్ట్ వచ్చేసి $14,760 our entry point. $14,760 entry point. Stop loss 14,733. So 733 అంటే 33 points. Yeah, minus 14,733. So 27 points. 27 points stop loss అంటే 27 into 2, 54 points. 54 points. 14,760 plus 54 points, 14,814. Our target 14,814 is our target. Entry price 14, target price, stop level, okay, profit level 14,814, right? Yeah, super. So 1:2, 1:1 means 27 points. 27 points of 14,760 plus 27 points, 14,787. మనం ఒక హారిజాంటల్ రేట్ 14,787, right? 14,787 our resistance. Okay, 1:1 we can consider if it will come here. మన ఎంట్రీ పాయింట్ ఇక్కడ వస్తుంది. ఓకే, ఆబ్వియస్లీ, యా, ఎగ్జాక్ట్. ఓకే, 1:1 వస్తుందా, 1:2 వస్తుందా చెక్ చేద్దాం. ఏబీసీ ప్యాటర్న్ ఇది. ఏబీసీ ప్యాటర్న్ అంటే ఇక్కడ మనము ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఏ కింద కన్సిడర్ చేసుకొని, కరెక్షన్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే కరెక్షన్ వచ్చిందో అది బి కింద కన్సిడర్ చేసుకొని, సపోర్ట్ తీసుకొని దీన్ని సి కింద కన్సిడర్ చేసుకుందాం. మన ఎంట్రీ పాయింట్ వచ్చేసి బి దగ్గర వస్తుంది. స్టాప్ లాస్ సి దగ్గర మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసినాం. సో మనము ఇది ఏబీసీ ప్యాటర్న్ మోస్ట్లీ 1:2 ఇస్తుంది. బట్ ఈరోజు 1:1 ఇస్తుందా, 1:2 ఇస్తుందా, వీ కెన్ చెక్ హౌ ఇట్ విల్ గో అవర్ ఏబీసీ ప్యాటర్న్ టుడే. చూద్దాం మనకు అసలుకి ఎంట్రీ పాయింట్ వస్తుందా లేదా అనేది ఫస్ట్ చూద్దాం. ఎంట్రీ పాయింట్ వస్తే ఓకే, లేదు అది టువర్డ్స్ కిందికి వస్తే అది ఇంకా కరెక్షన్లోనే ఉందని అనుకోవచ్చు మనం. సో చూద్దాం. మన ఎంట్రీ పాయింట్
వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. విల్ సీ. సో యాజ్ పర్ వస్తుంది, యాజ్ పర్ డేటా అయితే వస్తుంది, చూద్దాం. మన ఎంట్రీ పాయింట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇట్ ఈస్ నియర్ బై, యా, ఆల్మోస్ట్ 14,760. Yeah, our entry point triggered 1459. No, not it. Yeah, yes, our entry point triggered. ఓకే, చూద్దాం అది 1:2 ఇస్తుందా, 1:1 ఇస్తుందా, 1:3 ఇస్తుందా, విల్ చెక్. ఎంట్రీ పాయింట్ అయితే ట్రిగ్గర్ అయింది, బట్ అది టార్గెట్ హిట్ అవుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా? ఫస్ట్ మనం స్టాప్ లాస్ దగ్గర అలర్ట్ పెట్టేస్తాం. ఆల్మోస్ట్ హియర్ we can place alert. Yeah, సో ఇది ట్రయల్ వర్షన్ కాబట్టి మనకు ఒకటి అలర్ట్ ఛాన్సెస్ వస్తుంది మనకి. సో స్టాప్ లాస్, సో స్టాప్ లాస్ దగ్గర అలర్ట్ ప్లేస్ చేసా. సో మనకు స్టాప్ లాస్ హిట్ అయితే ఆల్మోస్ట్ అలర్ట్ పాపప్ అవుతుంది మనకి. సో టార్గెట్ వస్తుందని అనుకుందాం, సి. బట్ డే హై ఎబోవ్ క్లోజ్ చేయలేదు క్యాండిల్. ఇదైనా క్యాండిల్ క్లోజ్ చేస్తుంది అనేది విల్ సి. సో మన స్టాప్ లాస్ పాయింట్స్ 27 పాయింట్స్, 27 into 75, almost 2,000. So our profit should be like a 4,000 or something. Yeah, 4,000. Okay, we'll see.
మనకి ఇది అబౌవ్ క్లోజ్ అయితే తప్ప మనకు వేరే ఛాన్స్ ఏమి ఉండదు. స్కోప్ అయితే అబౌవ్ క్లోజ్ చేస్తేనే స్కోప్ ఉంటుంది మనకి. బట్ తెలిసి ఇంతవరకు అయితే అబౌవ్ క్లోజ్ చేయలేదు. అండ్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు డ్రా లైక్ ఎం ప్యాటర్న్. సో ఎం ప్యాటర్న్ చేస్తే మాత్రం ఇది నెక్ లైన్ వస్తే షార్ప్ ఫాల్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఈరోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ 0.7% అప్లో ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1% అప్లో ఉంది. ఈరోజు టాప్ గెయినర్స్ వచ్చేసి టీవీఎస్ మోటార్ బై 13.3% అప్లో ఉంది. అండ్ ఇండియా బుల్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా 4.2% అండ్ మదర్సుమి 3.7%. అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసి టాప్ లూజర్లో ఉంది -2.6%. అండ్ బయోకాన్ అండ్ జిందాల్ స్టీల్ it is down by over 1.8%. It's like ఆల్మోస్ట్ పాజిటివ్లో 100 షార్ట్స్లో 38 నెగిటివ్లో ఉన్నాయి. ఓవరాల్ సెగ్మెంట్స్లో అయితే అప్ ట్రెండ్లోనే ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం రిలయన్స్ ఓకే ఇట్ మూవ్డ్ అప్ అండ్ ఓకే fine. Bank Nifty almost 1.08. సో ఓవరాల్ ట్రెండ్ వచ్చేసి అప్ ట్రెండే ఉంది. మనం ఆప్షన్ చైన్ చెక్ చేస్తే ఏమైనా మోడిఫికేషన్స్ ఓఐలో ఏమైనా చేంజెస్ ఒకసారి చూద్దాం. ఓకే 14,800 ఈజ్ ఏటీఎం నా. ఓకే 14,800 మనకి ఇంకా రీచ్ కాలే కాబట్టి ఆల్మోస్ట్ 60,000 ఉంది. ఓఐ వీ కెన్ కన్సిడర్ దాట్ యాజ్ ఎ గుడ్ రెసిస్టెన్స్. అండ్ నౌ 14,700 ఈజ్ 44,000. oh nice. Okay, it is a good support. We can consider as of now 14,700. Yeah, 700. Yeah, here almost it is near day low. Okay, we'll see. And the next support I think 500 only. Yeah, no, 600. 14,600 is the next support. చూద్దాం. ఓకే మన ఎంట్రీ పాయింట్ నుంచి పైన క్లోజ్ అవుతుంది. ఈ క్యాండిల్ చూడాలి. ఈ క్యాండిల్ని బట్టి మనము ఎంత అచీవ్ అనేది ఎంత ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. విల్ సీ. ఐల్ కీప్ మీ పోస్టెడ్ ఆన్ దిస్ అప్డేట్స్ చేస్తూ ఉన్నాం. ఓకే ప్రైస్ యాక్షన్ మూమెంట్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్యూచర్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఓపెన్ చేస్తే మనకు ఓకే నాట్ బ్యాడ్. ఓకే 752 నిఫ్టీ ఫ్యూచర్స్ ఈజ్ ట్రేడింగ్ అరౌండ్ 752 only. Okay, again first time, second time, maybe third time breakout ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద కీ లెవెల్. ఇది కానీ బ్రేక్ అవుతే మంచి మూమెంట్ ఉంటుంది. ఫ్రమ్ హియర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ యాజ్ అ గుడ్ మూమెంట్. వీ కెన్ సీ దట్. సో హియర్ ఇట్ టుక్ సపోర్ట్ అండ్ హియర్ ఇట్ స్టాప్ అండ్ స్మాల్ కరెక్షన్ అండ్ అగైన్ ఐ ట్రైడ్. Okay, nice. So it will go like this. We can draw a trend line. So from here to here, చూడాలి how it yeah. Yes, చూద్దాం trend line and it's like a flag we can consider. Yeah, this is a triangle pattern. Okay,
One, two, three. One, two, shoot like yes. Expecting like this. We'll see how it will happen అనేది we need to wait. Yeah, it tested 3 times, so it is sharp falling. We'll see. Our stop loss will get hit. I don't think it will go high. This is a strong resistance point, 760. So almost tried first time, second time, third time. So if it again tried for upside, it will move drastically, and it will థర్డ్ టైం కానీ ట్రై చేయలేదు అని అంటే డ్రాస్టికలీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నెక్ లైన్ వచ్చేసి ఇది, బట్ ఇట్ ఈస్ ఓకే. బట్ ఏంటంటే లోస్ని బ్రేక్ చేయట్లేదు. సో మనము ఈ లో కానీ బ్రేక్ చేస్తే విల్ మనకు డౌన్ సైడ్ మూమెంటం అనేది ఛాన్సెస్ ఉన్నాయి. సో our trend line should be here. Okay, high, first high and second high. ఓకే, బట్ లోస్ అనేది క్రాస్ ఏమో అంటే బ్రేక్ ఏం చేయట్లేదు. బట్ స్టిల్ ఐ కెన్ హోప్ ఫర్ ద బెస్ట్. చూడాలి హౌ ఇట్ విల్ మూవ్ అనేది. సో ఇట్ ఈజ్ మంచి ప్యాటర్న్లో అయితే ఉంది. బట్ ఇది అప్ సైడ్ బ్రేక్ అవుతుందా, డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందా అని వెయిట్ చేయాలి. వీ కెన్ ఈవెన్ ఇది మంచి లైన్ కానీ తీసుకుంటే ఇది ఓన్లీ ఫ్లాగ్ ప్యాటర్న్ కానీ ట్రయాంగిల్ ప్యాటర్న్ కానీ ఇది చెక్ చేసుకోవచ్చు మనం పెన్నెంట్ లాగా. చూద్దాం హౌ ఇట్ విల్ మూవ్ అనేది. ఈ క్యాండిల్ డిసైడ్ చేస్తుంది మనది.
ఇక్కడ అబ్జర్వ్ చేశారా? సో ఫస్ట్ టైం ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అండ్ సెకండ్ టైం కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. మేబీ ఇది థర్డ్ టైం కానీ ట్రై చేస్తే మంచి బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి డౌన్ సైడ్. ఇది ఇక్కడ ఇప్పుడు కానీ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. సో ఇప్పుడు ట్రై చేస్తే ఇక్కడ కూడా మంచి బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ జోన్లో. సో ఇది కంప్లీట్గా ఒక ఒక రేంజ్లో ఉండిపోయింది. సో ఇదే ఇట్స్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ ఇస్తే మాత్రం మంచి స్కోప్ ఉంది. సో మంచి మంచి అప్ సైడ్ మూవ్ అవ్వడానికి, డౌన్ సైడ్ మూవ్ అవ్వడానికి అయితే మంచి స్కోప్ ఉంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ అప్ సైడ్. సో విల్ ఎక్స్పెక్ట్ అప్ సైడ్ మూవ్ అవుతుందని ట్రై చేయాలి అనుకుందాం. సో విల్ సీ. సో ఇట్ ఈస్ ఎ గుడ్ క్యాండిల్, ఇట్ ఈస్ ఫార్మింగ్ హియర్. బట్ ఎనీవే మనకు క్లోజింగ్ ఇంపార్టెంట్ కాబట్టి మనం వెయిట్ చేస్తాం అంటిల్ అన్లెస్ లైక్ క్యాండిల్ క్లోజ్ అయితే తప్ప మనం ఏం చేయలేం. లాస్ట్ మినిట్లో కూడా ఇది ఫాల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి మంచి మొమెంటంతో వెళ్తుంది, ఫామ్ చేస్తుంది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ విల్ గో టువర్డ్స్ హై. యా, ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ హై. బట్ హౌ మచ్ అనేది క్లోజ్ అయ్యే క్యాండిల్ క్లోజ్. సో ఇనిషియల్ టైంలోనే ఇది వెళ్తుంది కాబట్టి అగైన్ డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ విల్ సీ. సో ప్రైస్ యాక్షన్, బట్ ఈ రేంజ్ మాత్రం బ్రేక్అవుట్ అయితే మాత్రం సో మంచి బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది బ్రేక్ అయితే మాత్రం ఈ క్యాండిల్లోనే బ్రేక్ కావాలి. అదర్వైజ్ మనకు బ్రేక్ అవ్వడానికి స్కోప్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో ఇంత ఫామ్ చేసింది కాబట్టి మ్యాక్సిమం ఈ క్యాండిల్లోనే బ్రేక్ అయితే మూమెంట్ అనేది సో వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఇది కాక ఇక్కడే క్లోజ్ చేసి డౌన్ సైడ్ ఫాలో అవ్వకుండా వస్తుందంటే ఖచ్చితంగా ఈ లెవెల్ అనేది మనకు స్టాప్ లాస్ హిట్ అయ్యి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డౌన్ సైడ్ ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 14,600, but 14,650 is a zone. You can consider it as like a support, next support. సో ఆల్మోస్ట్ సో గ్యాప్ కూడా ఫిల్ చేయాలి కాబట్టి ఆల్మోస్ట్ డౌన్ సైడ్ ఫాల్ అయితే మాత్రం ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి కంపల్సరీ. సో మన ఫస్ట్ 14,670 we can consider. If it is break here, 14,670 is a target. చూద్దాం ఎట్ సైడ్ బ్రేక్ ఇది సస్టైన్ అంటిల్ అన్లెస్ ఇది సస్టైన్ అయింది. ఇక్కడ సస్టైన్ అయితే మాత్రం ఇట్ ఈస్ గుడ్ మూమెంట్ ఉంటుంది. బ్రేక్అవుట్ అయితే మాత్రం అప్ సైడ్ మూమెంటం, మంచి మూమెంటం ఉంటుంది. బట్ చూడాలి. సో ఇట్ ఈస్ ఫార్మ్ విత్ అ గుడ్ క్యాండిల్. సో అన్నీ ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ రేంజ్ కవర్ చేయడానికి ట్రై చేస్తుంది ఒకటే క్యాండిల్లో. చూద్దాం నెక్స్ట్ క్యాండిల్ అనేది ఓన్లీ నెక్స్ట్ క్యాండిల్ ఒకటే డిసైడ్ చేసేది నెక్స్ట్ క్యాండిల్. సో ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్ కాబట్టి మనము నెక్స్ట్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రేక్అవుట్. బట్ ఇఫ్ నెక్స్ట్ క్యాండిల్ కూడా బ్రేక్అవుట్ ఇవ్వలేదు అని అంటే ఆబ్వియస్లీ సేమ్ ఇదైతే క్యాండిల్ ఎలా ఫామ్ చేసిందో డౌన్ సైడ్ కూడా డ్రాస్టికల్గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం. బట్ ఎనీవే ఇది మాత్రం బ్రేక్అవుట్ ఇవ్వలేదని అంటే హాఫ్ యూ ప్యాటర్న్ అంటాం దీన్ని. అండ్ ఫోర్త్ టైం కూడా సస్టైన్ కాలేదు కాబట్టి ఆల్మోస్ట్ సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఫ్రమ్ అప్ సైడ్. సో హాఫ్ యూ ప్యాటర్న్ అయితే డ్రాస్టికల్గా కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ ఇది కానీ బ్రేక్ కాలేదనంటే ఈ గ్యాప్ కానీ ఇలానే ఉంది. సో డౌన్ సైడ్ వచ్చేసింది అని అంటే డ్రాస్టికల్గా అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి.
స్టిల్ మనకు బ్రేక్అవుట్ అయితే ఇవ్వలేదు, బట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆర్ సో దట్ వీక్ కానీ టచ్ చేసి కానీ డౌన్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ క్యాండిల్ డ్రాస్టికల్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ బ్రేక్అవుట్ ఇస్తుంది అనేసి అనుకుందాం. ఓకే, బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మంచి ఏం లేదు, మనకు ఆ జోన్ పైన క్యాండిల్ అనేది క్లోజ్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్. సో అగైన్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్. సో మనకి కిందికి వస్తుంది కాబట్టి మనకి ఏం లేదు, ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయితే మంచి మూమెంటం ఉంటుంది అప్ సైడ్కి. బట్ సేమ్ ఇది రెడ్ క్యాండిల్ లాగా కింద క్లోజ్ అయితే మాత్రం డౌన్ సైడ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో థర్డ్ టైం బ్రేక్అవుట్ కన్సిడర్ చేసుకోవచ్చు. థర్డ్ టైం బ్రేక్అవుట్ డ్రాస్టికల్గా ఉంటుంది. సో వీ కెన్ కన్సిడర్, సో అవర్ స్టాప్ లాస్ విల్ డెఫినెట్లీ విల్ గెట్ హిట్. సో థర్డ్ టైం బ్రేక్అవుట్ కింద బ్రేక్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ వీ కెన్ టేక్ ఇమీడియట్ డెసిషన్ యాజ్ వెల్. డౌన్ ట్రేడ్ లైక్ మనము షార్ట్ ట్రేడ్ తీసుకోవచ్చు డౌన్ సైడ్కి ఇఫ్ స్టాప్ లాస్ విల్ గెట్ హిట్. సో స్టాప్ లాస్ హిట్ కాలేదు, అప్ సైడ్ మూమెంటం ఉంది, మంచిగా ఉంది అని అంటే ఓకే, వీ కెన్ వెయిట్ ఫర్ టార్గెట్ యాజ్ వెల్. చూద్దాం హౌ మచ్ టార్గెట్ ఇట్ విల్ గివ్ అనేది. సో మోర్ 1 minute 39 ఈస్ కమింగ్ టు 39. లాస్ట్ మినిట్ వచ్చేసి ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా టైం ఉంది. సో 1 minute టైం ఉంది, బట్ hope for the best. Okay, I think it is trying, but still అంత మూమెంటం అయితే లేదు. సో క్లోజ్ అయ్యే అంత ఏం అనిపించట్లేదు. సో ఇట్ ఈస్ కమింగ్ డౌన్. ఇట్ ఈస్ ట్రయింగ్ ఆల్మోస్ట్ 3-4 times, కేమ్ డౌన్ అండ్ ఇట్ వెంట్ అప్. బట్ స్టిల్ దట్ హై అనేది బ్రేక్ అయితే కాలేదు, డే హై. సో అది హై బ్రేక్ అయ్యి మనకి పైన క్లోజ్ అయితే మన ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎనీవే వీ కెనాట్ సే అక్యురేట్లీ, బట్ అట్లీస్ట్ చూద్దాం నెక్స్ట్ క్యాండిల్ ఎలా మూవ్ అవుతుంది అనేది. బట్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ ఎనీవే, చూడాలి నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ మూమెంటం ఉంటుందా. సో మై గెస్ లైక్ హో సూపర్, బట్ ఇట్ షుడ్ బ్రేక్ అండ్ క్లోజ్ అబోవ్ ది హై.
Nice breakout with a good candle, but anyway, same closing important, but all like new it is created new, so it will go high. We'll wait for our first target, and from here we can trail. We'll see.
So almost it is nearby our first target 1:1. సో మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినాయంటే ఫర్ బయింగ్ ఏబిసి ప్యాటర్న్ ఒకటి అండ్ డబ్ల్యూ ప్యాటర్న్, ఇట్ ఈస్ ఎ నెక్ లైన్ హియర్ అండ్ దెర్ ఈస్ ఎ ఛానల్ బ్రేక్అవుట్ హియర్. ఛానల్ బ్రేక్అవుట్ అయితే మనము ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 0.19% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 0.19% ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ గివెన్ 0.19. Oh, it is our 1:1. So it will give. So almost a channel, how much channel వచ్చేసి మనకు ఆల్రెడీ స్టాప్ లాస్ మనది ఉంది కదా, 1:1 ఆటోమేటిక్గా ఇదే రేంజ్ వస్తుంది. సో we can consider this as a first target. If it is entered as a channel breakout, this is a first target. And if you entered ABC pattern as a 1:2 or 1:1, you can target this is the first one, this is the second one. We'll see how much it will give today, 1:1 or 1:2. Even channel pattern అయినా 1:1 సేమ్, మనకి టార్గెట్స్ అయితే సేమ్ ఫర్ ఛానల్ ప్యాటర్న్కైనా ఏబిసి ప్యాటర్న్కైనా ఇట్ ఈస్ అ నెక్లైన్ బ్రేక్అవుట్ అయినా సేమ్. So we can consider like almost 3 opportunities for buying. చూద్దాం హౌ ఇట్ విల్ ఫుల్ఫిల్లింగ్ అనేది. సో మనకు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫస్ట్ టార్గెట్ నియర్ ఉంది, బట్ ఇట్ ఈస్ ఫైటింగ్ అగైన్. ఇంత క్యాండిల్ చేశాక ఆల్మోస్ట్ ఇట్ విల్ స్టే ఫర్ సమ్ టైమ్ అండ్ ఇట్ విల్ గివ్ a good breakout from here. We can expect that. So just we need more important thing, we need patience for seeing that breakout. So we don't know, this is our last day high or something, it will get cut down or something, if there is any bad news or kind of. So in these pandemic situations we can expect multiple things unevenly, so no one knows about that. So hope for the best, and patience is a more important thing.
Okay, almost how many? Three points more to hit our first target. We'll see how much. Yeah, again it breakout flag and pole kind. This is a pole and this is a flag, and breakout will be expect in this range we can expect a breakout from here. We'll see how much it will give. సో ఆల్మోస్ట్ ఇక్కడ టచ్ అయింది, మనకి టచ్ అయ్యి ఎందుకు వస్తుంది. సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్. సో ఆల్మోస్ట్ మనము ఈ రెసిస్టెన్స్ వచ్చేసి డేలో తీసుకున్నాము. మేబీ ఇట్ విల్ రెస్పెక్ట్ ఫర్ సమ్ టైమ్, బట్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఇక్కడ చేసింది కాబట్టి ఐఎమ్ థింకింగ్ లైక్ ఇట్ విల్ బ్రేక్అవుట్, గుడ్ బ్రేక్అవుట్ విల్ హ్యాపెన్ హియర్. విల్ సీ హౌ మచ్. ఓకే, ఫ్లాగ్ ప్యాటర్న్ ట్రై చేస్తుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ బ్రేక్అవుట్ విల్ హ్యాపెన్. సో బ్రేక్అవుట్ డౌన్ సైడ్ ఇస్తుందా, అప్ సైడ్ ఇస్తుందా, స్టిల్ need to wait for some time, but is forming inside candle here. If it will break out means
It went up. It's in the good momentum. We'll see how much it will give. Yeah, this range. We can expect that we can this range. So we'll see. We'll see for some time.
Yeah, our first target got hit. You can see that we got alert. So we'll wait for or we'll wait for second target, or we need to exit whoever it is found. Like so channel pattern and ABC pattern and W pattern. So we can consider these like 1:1. We can consider this as. Okay, I'm exiting from this trade, uh, 1:1. So we'll see tomorrow how much it given uh, as 1:2 or 1:1. We'll see tomorrow, and I'm exiting from today. Uh, I hope this back test will use for everyone. ఒకవేళ ఎవరికైనా యూజ్ అయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ దట్ టు ద ఛానల్ అండ్ ప్లీజ్ షేర్. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ దట్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Yeah, okay. Anyway, stay safe and bye.